ఎలన్ మస్క్ ఎవరైతే ట్విట్టర్ అధినేత తీసుకున్న ఒక నిర్ణయం భారతదేశం మీద జరుగుతున్న కుట్రని బట్టబయలుచేసింది. ఏంటయ్యా అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్‌లో అకస్మాత్తుగా విపరీతమైన స్టోరీ వచ్చేస్తాయి. మోడీనో, లేకపోతే జాతీయవాదుల మీదనో, లేకపోతే భారతదేశం మీదనో నెగెటివ్ ప్రాపగాండా అన్‌ఎక్స్‌పెక్టెడ్ వైరల్ అయిపోతుంది. జంజీని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగిపోతుంటాయి. దీని వెనకాల ఉన్నటువంటి ఆ ట్వీట్లు, ఆ పోస్టులు ఇప్పుడు వాటి వెనకాల ఉన్న గుట్టంతా బట్టబయలవుతుంది. మోడీ వ్యతిరేక శక్తులకి అండగా నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలి. ఐఎన్‌డిఏ కూటమికి ఏమాత్రం చీమునెత్తురున్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారా? భారత్‌కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నోళ్ళు ఇండియా పేరుతో పెడుతున్న పోస్టులు. ఇప్పుడు ఎలన్ మస్క్ మొన్న ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ఎవరు ట్వీట్ చేసినా ఏ దేశం నుంచి ట్వీట్ చేస్తున్నారన్నది ఫోకస్ అయ్యేలా చేశాడు. దాంతో ఇప్పుడు ఈ దొంగల గుట్టు రట్టవుతున్నది. ఏదైతే ఎట్లాంటిది ఉంటుందంటే, ముస్లిం ఐటీ సెల్కి సంబంధించినటువంటి వాళ్ళని చెక్ చేసుకుంటే ఇవన్నీ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయ్యా ఇప్పుడు అని చూస్తే విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయి. ఇది ఒక పక్కన బయటపడింది. తాజాగా బయటపడినటువంటి అంటే భారత్కి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నదంతా కూడా క్లియర్ కట్గా ఉందన్నమాట. కన్నడిగ ప్రాంతాల్లో జరుగుతున్న ట్వీట్లకు కూడా వేరే ప్రదేశాల నుంచి ప్లాన్ చేస్తున్నారు అన్నటువంటి విషయం ఒకటి స్పష్టమైంది. మరొక వైపును చూస్తే ఇందులో ఈ డెసిషనే ఇప్పుడు పెద్ద వైరల్ కావడానికి కారణమైనటువంటిది ఏంటంటే, మరికొన్ని ప్రాంతాల్లో వచ్చినటువంటి ట్వీట్లు, వాటిట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎవరికి వాళ్ళు పెడుతున్నటువంటి ట్వీట్లన్నీ ఇప్పుడు చెక్ చేస్తున్నారు. అంటే జాతీయవాదులు చెక్ చేస్తున్నారు, అట్లాగే జాతీయవాదుల పేరుతో వస్తున్న పోస్టుల మీదన అటు వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ నిమో యాదవ్ అనేటటువంటి పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఎప్పటి నుంచి నడుస్తుంది. ఇతను పాకిస్తానీ హ్యాండ్లర్ అనమాట. ఇప్పుడు సౌత్ ఏషియా నుంచి మూవ్ అవుతున్నది, మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. షాహిల్ ఫారూఖీ, టీమ్ ప్యాడ్, జితూ రెహమానీ ఆఫ్ నిమో యాదవ్, ఖుషీ ఖాటూన్, వీళ్ళిద్దరూ కూడా యాంటీ ఇండియా ఐఎస్ఐకి సంబంధించినటువంటి హ్యాండ్లర్స్ అన్నది ఇప్పుడు బయటపడింది. ఐఎస్ఐ చీఫ్ని ఫాలో అయ్యేటటువంటి బ్యాచ్ వీళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఇంతకాలం నాటకాలు ఆడుతున్నారని తెలిసింది. అట్లాగే ఖుషి అనే అమ్మాయి పేరుతో నడుస్తున్నటువంటిది ఒక ముస్లిం వ్యక్తి నడుపుతున్నాడు విదేశాల నుంచి అన్నటువంటి విషయం తేలింది. 12 యూజర్ నేమ్స్ చేంజ్ చేశారు. ఇప్పుడు సౌత్ ఏషియా అన్నటువంటి పేరుతో రన్ చేస్తున్నారు అన్నటువంటి విషయం బయటపడింది. ఇట్లాంటి అనేక రహస్యాలు, దొంగల రహస్యాలు ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే టాప్ యాంటీ ఇండియా ప్రాపగాండా అకౌంటింగ్ ఆపరేషన్ సింధూర్ టైంలో జరిగినటువంటిది ఏదైతే ఉందో, క్లాష్ రిపోర్ట్ అన్నటువంటి పేరుతో అది కూడా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అయింది అన్నట్టు ఇప్పుడు జాతీయవాదులు బయట పెడుతున్నటువంటి మరొక నిజం. ఇట్లాగే భారతదేశానికి వ్యతిరేకంగా పెద్ద కుట్రలే జరిగినాయి. భావనా జోషి లక్నో అన్నటువంటిది ఏదైతే పేరుతో కాంగ్రెస్ అనే ప్రొజెక్ట్ అయినటువంటి పేరు వచ్చేటప్పటికి పేరుకి హిందూ పేరు పెట్టుకుని భావనా జోషి అని పేరు పెట్టుకుని అబ్దుల్ సౌదీ అరేబియా నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అమ్మాయి బొమ్మ ఒకటి పెట్టాడు, అట్లా ఆపరేట్ చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు ఇక మిగతా వాటికి సంబంధించిన దాన్ని కూడా ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళ హ్యాండ్లర్స్కి సంబంధించినటువంటి జాతకాలు ఏంటి అన్నది తేల్చే పనిలో ఉన్నారు. అలాగే దివ్యా శర్మ అనేటటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి పేరుతో నడుస్తున్నది, హిందూ పేరు, దివ్య ఫిమేలు, క్యాస్ట్ శర్మ అని పెట్టారు, లొకేషన్ తెలంగాణ అని చూపెట్టారు ఇంతవరకు. ఇప్పుడు బయటపడింది అది పాకిస్తాన్ నుంచి నడుస్తున్నది. ఇది ఇప్పటిదాకా తెలంగాణ అమ్మాయి అనుకున్నారనమాట. పాకిస్తాన్ ఆండ్రాయిడ్ యాప్ నుంచి నడుస్తున్నటువంటిది దివ్యా శర్మ పేరుతో, అంటే బ్రాహ్మణ పేరుతో తీసుకొచ్చిందనమాట. అట్లాగే ఈ ఓట్ చోరీకి సంబంధించినటువంటి ప్రాపగాండా చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దొంగలే, విదేశాల నుంచి నడిపినటువంటి బ్యాచీనే అన్నటువంటి విషయం బయటపడుతోంది. 1 by 1 ఇప్పుడు ఆ రహస్యాలన్నీ బయటపడుతూ ఉండటంతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కానీ వీళ్ళు అట్లాంటిది ఏం ఫీల్ గారు. లేకపోతే నిధి సింగ్ రాథోర్ తనకి సంబంధించి చూస్తే 26 యూజర్ నేములు చేంజ్ చేశారట ఇప్పటిదాకా. అకౌంట్ బేస్డ్ సౌదీ అరేబియా, కానీ ఇప్పటిదాకా ఇండియన్ అని చెప్పుకున్నటువంటి పరిస్థితి అనమాట. ఇలా వరుస పెట్టి ఒక్కొక్క విషయము మారిపోతుంది అనమాట.